అయ్యయ్యా ముసలిదొచ్చిందేంటి? అయ్యా ఊర్లో లేరయ్యా. అమ్మగారు ఉన్నారు కదా. డబ్బు ఒకటే ఇస్తావా? ఇంకేమి ఇవ్వవా? వద్దండి, ఆయనకు తెలిస్తే తప్పుగా ఉంటుంది. ఏం చెప్పను. నువ్వు సరసుడన్నే హద్దురా అవకాశం. బాయ్ బాయ్. అయ్యా, మీరు సావాలని కూడా వేడుకున్నావయ్యా, కానీ ఇప్పుడు మీరే మా జీవితాలకు దేవుడయ్యా. అయ్యో అలా అనకండి, ఇది నా డ్యూటీ. బయలుదేరండి. ఏందయ్యా అంత మాట అంటారు? ఈ దుడ్డు దొరకపోయి ఉంటే నా కుటుంబం బతుకుంటేది కాదయ్యా. నా బిడ్డకి పెళ్లి చేయగలిగేదని కాదయ్యా. అయ్యా తమరు సరైన టైంలో మాకు సాయం చేసి ఉండకపోతే నా పెండ్లానికి ఆపరేషన్ జరగక ప్యానమే పోయి ఉండేది అయ్యా. అంగడి మాత్రమే కాదు, ఈ ఊరే మీదయ్యా. ఎప్పుడైనా ఏదైనా తీసుకోండి. ఇది ఓసి కాదయ్యా, మేము మీకు ఇచ్చే కానుక. అందరికీ నా కృతజ్ఞతలు. వెళ్ళిరండి. సార్ మనమంతా పోలీస్ సార్, అటంతా దుడ్డిస్తారా? తప్పికిప్పించిన తీసుకోమని చూద్దాం. ఏం కావాలా? 4 దోశ, 5 గంటలు పొంగలు, 3 సెట్టు పూరి. సరిపోద్దా? ఈ రోజు సార్ డైట్, ఇది సరిపోద్ది. సార్ తమరికే ఓ ప్లేట్ ఇడ్లీ. హలో, తిన్న తర్వాత బిల్ తీసుకురండి. సార్ పోలీసే కదా, బిల్లు అడుగుతారేంది? ఏందయ్యా గాసారం, నువ్వేంటి కష్టపడతా? అవన్నీ చూసేయడానికి ఉంటారు కదా. ఇందా. ఏందయ్యా సూపు? పుట్టింది ఎవరికో తెలియదు, అనాథగానే పెరిగాను. ఈ బంధం వదులుకోలేను. వచ్చేయండి సార్, ఈ ఊర్లో ఇదే మంచి హోటల్, ఇది తప్ప వేరే లేదు. రైటర్ కాంచి ఇన్స్పెక్టర్ దాకా గుంపంతా ఈడికి వచ్చి బొక్కుతా ఉంటాం సార్. ఏడుగా ఏముందో అన్ని ఎట్టుకురా. కొంచెం ఉంటాబా, బిచ్చమెత్తుకునే సారు కుటుంబంతో వచ్చి ఫ్యామిలీ రూమ్ లో ఉంటారు, పోయి చూసొత్తా. కోచ్ చూసినారా ఎంత మాట అనిపోయినాడో? పోలీసులు అంటే ఎవరికి సార్ గౌరవం ఉందే? నువ్వు గౌరవించే విధంగా ఉంటే ఎవడైనా మర్యాదిస్తాడు. హోటల్లో భోంచేసి ఒక్కసారైనా డబ్బిచ్చారా? ఓసీలో తినడానికి